హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి. నైట్ అయితే ఇడ్లీ కోసం పిండి అయితే పట్టి పెట్టేశాను అనమాట. దాన్ని అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఇడ్లీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే బ్రౌన్ రైస్ వేస్ట్ చేసుకుంటాను నేను. సో చాలా హెల్త్ కూడా మంచిదని బ్రౌన్ రైస్ విన్నాను. అందుకని అయితే బ్రౌన్ రైస్ని యూస్ చేసి అయితే నేనైతే ఇడ్లీ పిండి చేసుకొని ఇలా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పాపకి ఈరోజు కూడా క్లాస్ ఉంది. సో అందుకని అయితే తొందరగా అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. బట్ వీడియో పోస్ట్ చేసే కొందుకి 11 అయింది. 8 కంతా నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ అయితే చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. ఇడ్లీ వాళ్ళైతే చేస్తున్నాను అనమాట. పాపకు కానీ కాలేజ్ లేకుండా ఉంటే ఈరోజు నేను చికెన్ చేసేదాన్ని టిఫిన్కి కూడా. సో ఇడ్లీ ఉడికే లోపల మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం ముందుగా పల్లీలను అయితే ఇలా వేయించుకోవాలి. ఒక బాండిల్ పెట్టుకొని గ్యాస్ పైన పల్లీలు వేగిపోయాక ఇలా పల్లీలు ఇంకా పుట్నాల పప్పు కూడా కొంచెం వేస్తాను నేను. నాకు చాలా ఇష్టము. అల్లము, పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ కూడా వేసుకున్నాను చట్నీ కోసం. ఇందులోనే రుచికి సరిపడ్డ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది అనేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే దీనైతే ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం. ఫాస్ట్గా ప్రిపేర్ చేసే టిఫిన్ ఏదైనా ఉంటుందంటే ఇడ్లీ మాత్రమే తొందరగా అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 12 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. సో నేనైతే ఇప్పుడు చట్నీని మిక్సీ పడుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే తిరుగుమత పెట్టేద్దాం. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది చాలా చిన్న స్పూను, మళ్ళీ ఎక్కువ వేసేస్తున్నానని కామెంట్లో అయితే పెట్టొద్దు. సో 3 స్పూన్స్ అయితే పడుతుంది. పెద్ద స్పూన్ వాడను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుందని చిన్న స్పూన్ మాత్రమే వాడుతుంటాను. ఇందులో కొంచెం ఆవాలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ అయితే వేసేసుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ లోపల ఇడ్లీ చట్నీ రెండు కూడా అయిపోయాయి. చూడండి, ఎమ్మీగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. అల్లం వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ అల్లం కూడా గ్యాస్ ట్రబుల్ దానికంతా చాలా మంచిదన్నమాట. తప్పకుండా యూస్ చేస్తుండాలి అప్పుడప్పుడైనా. సో మన ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇది రైస్తో చేసిందే, బ్రౌన్ రైస్, ఇంకా ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు అండ్ కొంచెం మెంతులు అయితే వేసాను దీంట్లో. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇడ్లీ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది చికెన్లోకి అయితే ఇంకా బాగుంటుంది. పాపకి క్లాస్ ఉంది కాబట్టి నేనైతే ఈరోజు చికెన్ చేయకుండా చట్నీ అయితే చేశాను. ఇది ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద bell icon. Thank you for watching friends. Please do subscribe.